ఏం చెప్పాలరా, అంత నా కర్మ. ఏమైందో చెప్పరాదే. నేను నా బిడ్డ పొలానికి పోయి ఇంటికి వస్తా ఉంటే గళ్ళ పోరోడు బండి తనుకుతుండు. నేను ఎంత చెప్పినా వినిపించుకోకుండా గా పోరాడు మీద పోలీసులకి ఫిర్యాదు చేయని ఇక్కడ తీసుకొచ్చేది. వీళ్ళేమో మేమే నడుచుకుంటూ వెళ్ళి బండిని గుద్దామని మమ్మల్ని కొట్టి ఈడ కూర్చోబెట్టారు. సరే సరే ఏడవ, నేను పోయి మాట్లాడొస్తా. ఏమ్రా కొమిరిగా, కుద్దలు బాగా బలిసినాయిలే, మా మీదే ఫిర్యాదిస్తారా? అంతగనం బలిసింది ఆబే. తప్పైపోయింది, మాఫ్ చేయ్యా. ఊర్లో పెద్ద మొగోనివైన ఆవురా, అన్ని పంచాయతీలు నువ్వే దెంపుతున్నావు, అందుకే పంచాయతీకి వచ్చినావా? తప్పైపోయిందయ్యా, నీ కాలు ముక్తయ్యా. గప్పిల్ల పట్టణంలో చదువుకొచ్చిందయ్యా, ఇక్కడ పద్ధతులు తెలవాయి. ఈసారి మీ తాను రాకుండా చూసుకుంటాయ్యా, జర మాఫ్ చేయండి అయ్యా. అయ్యా 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 బాంచనయ్యా, అయ్యా అయ్యా మీ కాలు ముక్తారా. రే కొమరే, అయ్యా పద్ధతులు తెలియకపోతే నేర్పాలి. మీకు ఇష్టం వచ్చినట్టు ఉంటానంటే నడవదిడా ఏంది? ఇంకోసారి గిసువంటి పంచాయతీలు పెట్టుకుని నా దగ్గరకు వచ్చినావనుకో బొక్కలేసి నూకుతా, అర్థమైందా? పో. అట్నయ్యా. కానీ కట్లీట్ చేసినవేంద్రా, బొక్కలో ఏమన్నా కదా? నువ్వు ఆగబే. కొమిరి, కిసువంటి పంచాయతీలు నీకు అవసరమా? అయినా కీ అన్ని నీ నెత్తి మీద ఎందుకు వేసుకుంటావురా? ఏముంది మామ, మన వాళ్ళందరూ మంచిగుంటే గంతేసాలు. వస్తా. ఏం చదువుతున్నావు అమ్మా? జర్నలిజం చదివినన్నా, నేను లాగితే జాబ్లో జాయిన్ కావాలి. ఏం చెప్పినావు అర్థం కాలే గాని మంచిగా చదువుకో అమ్మా. అట్నే అన్నా. పోతా మళ్ళా. పోయినా బిడ్డ. అరే ఓ చాయ్ చెప్పురా. అట్లనే అన్నా. కాకా ఒక చాయ్. ఇవాళ ఏంద్రా ఇంతసేపు అయినా వగ్గిరాకుడు రాలే? ఏమ్రా ఇప్పుడు పోయి మళ్ళీ ఎప్పుడు వస్తావు? రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తానన్నా, పెద్ద పని అయితే ఏం లేదు. అకాడమీకి పోయి మాట్లాడొచ్చుడు అంతే. సరే మంచిగా పోయిరా. అవురా బాజీగా, నేను పొద్దుంతా కనిపించలేదు, ఏడికి పోయినావు? నిన్నేరు అడిగేది, సప్పుడు చేస్తలేవేంది? ఏమరో ఒక గట్ల పెట్టినావు, గుద్దలా కట్టిరి కింద. మరేందో చెప్పరా. ఏం లేరా, రాత్రి తాగొచ్చినని చెప్పి నా పిల్లం దమ్దం చేసింది. మళ్ళా దాకొచ్చినావా? అవులగా మరి నువ్వు బంద్ చేసి నా తైదలేదురా. రాత్రి అయితే సార్ 4 వ్యక్తి ఉంటుంది. మంది ఎట్లా మళ్ళీ నాకు అర్థమవుతుంది. పిచ్చిది ఎంతుండేడా. అరే నువ్వు ఊకుకే ఆగమాగం చేయకు. ఇక చూడు, మందు మానేకి 2 దారులున్నాయి. ఒకటి, నీ ఎంతలు మనసు గట్టిగా చేసుకుని మానేయాలి. రెండోది, నీ దిమాగ్గా దిక్కుకు పోకుండా వేరే పని చేసుడు. అర్థమవుతుందా? అంతే. రేయ్, నీ అంతలు నువ్వు బంద్ చేసి నీతో కాదు గాని ఒక పని చేయి. ఒక దినమంతా నాతో ఉండు, ఖాళీ లేకుండా పని చేద్దాం. నీకు తాగాలనిపిస్తుంది చూద్దాం. ఇది బాగుంది కదన్నా. అరే బస్ వచ్చి సరే మరి జాగ్రత్త పోయిరా. బండి తీను వాడే ఇప్పుడు చూడు బాగుడే. ఇంట్లో పెళ్ళం ఏడా నువ్వు. ఊర్లో ఏమన్నా సినిమా షూటింగ్ జరుగుతుంది, రాదురా హీరోయిన్ వచ్చింది. మేడం ఎడకి పోవాలి మేడం? ఆటో మీరు పదన్నా. గాన్బాండ్ ఎక్కుతుందిరా. సర్పంచ్ బిడ్డయ్యా, పట్నంకెళ్ళి వచ్చింది. బిడ్డ అవు, నీకెట్లా తెలుసురా? పోయినసారి అలా దోస్తులతో వచ్చి ఊరంతా తిరిగింది, చూడలేదా అయ్యా? ఏం సర్పంచ్ రా, బిడ్డనేమో పట్నం పంపి సదులతలు చేసి ఆ, గీడేమో ఊర్లో ముండల మొగుడే. గిరాకొచ్చిందా? వస్తా. ఏడికి పోవాలరా? రే నిన్నే ఏడికి పోవాలి? హై స్కూల్ రోడ్ దా. అరే ఎంతసేపు రా?
ఇంకా కాలే అరే ఆగబే, ఇప్పుడే షురు అయింది. గురిగిరా నంచుకేమన్నా కావాలి ఏమొత్తి కొత్త రవ్వ ఏమొత్తి జల్దీ పట్ ఒక్కొక్కటి రే బబ్లు అన్నా వస్తున్నా ఏందన్నా వానలో వచ్చినావు ఏం కావాలి ఊరుగొట్టుకు రావటి. పట్టుకొస్తాను ఉండు. ఈ అబ్బా నన్నే గుద్దుతారా సాలే. అయ్యా ఏ, ఆగు కూర్చోవాడా. ఎవడ్రా? కొమిరిగాడు వచ్చిండయ్యా. దొరా ఏమ్రా కొమ్రి? ఆడి ముండొస్తుంది అనుకుంటే నువ్వు వచ్చినావేంద్రా? తప్పు అయిపోయింది దొరా, నీ కాలు మొక్తా. గన్ని ఇడిచిపెట్టు, గన్ని ఇడిచిపెట్టు. కానీ పట్టుకొచ్చింది ఇడవనీకే కాదు, నరకనీకే. అయినా ఎంత బలిస్తే మా ఓన్ మీద చేస్తాడ్రా? మేము ఇసిరేసిన పైసలు ఎత్తే నా కొడుకులు, మీ ఓడెంత, మీ ఓన్ బతికెంత, వాని బతుకులో నాకు చెప్పు. దొరా నీ కాలు మొక్తా దొరా, గన్నేం ఏం చేయకు. నీ ఉప్పు తిని బతికేటోళ్ళం. ఈ ఒక్కసారి జర మాఫ్ చేయు. నువ్వేం చెప్తే గది చేస్తాం దొరా. ఏమున్నావే, నీ మొగుడు నీడనే బొంద పెడదామని తీసుకొచ్చిన. అత్తయ్య కానీ నేను చూస్తుంటే ఆ పని చేయబుద్ధి అవుతలే, ఇంకేదో చేయబుద్ధి అవుతుంది. నీ ముఖం చూసి ఈసారి గాన్ని ఇడిచిపెడుతున్నా. తోలుకోవు. నీ మొగుడిని కొట్టి ఇల్లంతా ఖరాబ్ అయింది, జర సాఫ్ చేసిపో. అంత ఎత్కాల్సిన పనులే, చీర చెంగుతో సాఫ్ చేయి. రాయ్, మళ్ళోసారి నా మనుషుల మీద చేసిండ్రు అనుకో, నీ పిల్లలు తీసుకొచ్చిన పక్కలా వండ పెట్టుకుంటా. తెంగండి. ఇలా బతుకుల్లా మన్నువాడా గింతగానం కొడతారు ఒక మనిషిని పట్టుకొని.
అయినా ఏం చేసిండని? ఎన్నిసార్లు మొత్తుకున్నా నా మాటిన్లే. 24 గంటలు మందు మందు అందేస్తాడు. ఆఖరికి ఇవాళ 10 మంది ముందలు నా పరువు తీసిండు. నువ్వుకోవే, అయినా ఏం పాపం చేసుకున్నాయేమో గిన్నిచ్చి గట్టబెట్టిరు నాకు. ఛీ! ఈడకే బాధపడుతుండు, నువ్వు ఇంకా బాధ పెట్టకు. తట్టుకో. అయినా ఇదంతా చూస్తూ నువ్వు ఎట్లుకున్నావు బావా? మన బతుకులు ఇంతే, బతిమాలుకున్నాడు తప్ప గసంటి కొడుకులను ఏం చేయలేం. గిన్ని మంది మానరా అని చెప్పిన 24 గంటలు నాతోనే ఉంటాడు. ఈడే నా మాట ఇన్లే. గసంటి గలీజిగా నా మాట ఎట్లుంటాడు? కళ్ళ ముందే ఆడాల చీరలు ఆగుతుంటే గుద్దో నోరు మూసుకుని చూస్తున్నాల్సి వచ్చింది. థు, నా బతుకు. అయినా గాననేం ప్రయోజనం? తప్పు మందాన పెట్టుకొని గిన్నె చేసిన ఘనకార్యానికి ఇవాళ అందరి ముందర నా చీరిప్పాల్సి వచ్చింది. రేపు పొద్దునాడు పక్కల ఇదంతా నా వల్లనే అయింది. ఆడు చెప్పినట్టు నేను మందు మానేసి ఉంటే ఇంత జరిగేదే కాదు. రాములా, ఇటు చూడు, ఈ ఆట సంది నేను మందు మానేస్తున్నా. మళ్ళా ముట్ట ఆనుకోసం ఇంకోసం కాదే, మన కోసం మానేస్తా. నన్ను నమ్మవే రామ్లా. ఊకో అయ్యా, ఆయన ఇంతగానం దెబ్బలు ఎట్లా తట్టుకున్నావు? ఆగు, తానానికి వేడి నీళ్ళు పెట్టుకొస్తా. వదినా, ఏంది అలా జంగా భోజనం లేడేనా? నువ్వు కూడా రా తిందు. రే, ఏమైంది బల్జా? ఏమైంది? దెబ్బలేంది? నిన్నే అడిగేటిది. అరే దిక్కులు చూస్తావేంద్రా? గదా మొన్న సైకిల్ మీదకెళ్ళి కింద పడిండు జంగా. ఏందే, సైకిల్ మీదకెళ్ళి కింద పడితే ఇంతగానం దాక్తాయా? ఏమ్రో తాగి నడిపినావా? అగో చిన్న తప్పైంది, గప్పుడే పోలీసు వాళ్ళ లెక్క మాట్లాడుతుండు. పోలీసోడు లెక్క కాదు వదినా, పోలీసే చెప్తుండు. ఏంది ఏమో అన్నావు? వదినా, జాబ్ వచ్చిందా? పోస్టింగ్ కూడా పట్టదన్నా మన ఊర్లోనే. వదినా, నీకే తెచ్చిన, నాకా? తీసుకో. నాకెందుకు తెచ్చినావు జంగా? డబ్బులుంటే ఖర్చులకు వస్తుండే కదా. అమ్మకు మించి ఖర్చు ఉంటుందా వదినా? ఆగురు, చక్కెర తెస్తా.